హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దీవాళీ స్పెషల్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న దీవాళీకి మనము ఈ జాంగ్రీ రెసిపీ రెడీ చేసేసుకోవచ్చండి. అండ్ ఈ దీవాళీకి పిల్లలు కూడా ఈ స్వీట్ని ఎంజాయ్ చేస్తారండి. అండ్ అదేవిధంగా వాళ్ళకి ఎటు స్వీటు హాట్ ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి ఇది కనుక చేసి పెట్టారంటే వెరైటీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా వస్తుంది. అండ్ అది ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దాం. మరి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉరద్దాలండి మినప్పప్పు ఒక 3/4 కప్పు తీసుకొని 2 times వాష్ చేసేసి వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని మనము ఒక 3 to 4 hours కనుక సోక్ చేసుకున్నట్లయితే మనము దీన్ని త్వరగా రెడీ చేసేసుకోవచ్చు అండి. పక్కన పెట్టేసుకుందాం. 3 to 4 hours తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకొని బాగా నానియో లేవో చెక్ చేసుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వాటర్ డ్రైన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ కావాలి అనుకుంటే మీ దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా థిక్ బ్యాటర్గా వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ బ్యాటర్గా లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. థిక్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోండి. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా ఉంటేనే మనకి చాలా బాగా వస్తాయండి జాంగ్రీలు. మనము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మొత్తం. ఆ తర్వాత మనము రైస్ ఫ్లోర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ మీకు ఏది ఉంటే అది ఒక 1/4 కప్పు మాత్రమే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఫుడ్ కలర్ అండి, ఆప్షనల్, మీ ఇష్టం. ఏది ఉంటే అది యాడ్ చేసేసుకొని ఆరెంజ్ ఆర్ ఎల్లో యాడ్ చేసేసుకొని ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని షుగర్ ఒక 1.5 కప్పు యాడ్ చేసేసుకొని వాటర్ కూడా 1 కప్ యాడ్ చేసేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఈ విధంగా తెల్లనివ్వాలండి. మొత్తం కలుపుతూ చూడండి మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలండి. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి, రాకపోతే మళ్ళీ కలుపుతూ ఉడికించుకోండి. షుగర్ సిరప్ రెడీ అయ్యేంత వరకు చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుంది. మనకి చేతులకు అతుక్కుంటూ లైట్గా ఉంటుందండి, జిగురుగా. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక బ్యాటర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా మినప్పిండి ఆ రైస్ ఫ్లోరు మిశ్రమాన్ని, పైపింగ్ బ్యాగ్ ఉంటే పైపింగ్ బ్యాగ్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలా మిల్క్ ప్యాకెట్ మనం ఎప్పుడు యూస్ చేస్తాం కదండి, దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా దానిలోకి ఈ బ్యాటర్ మొత్తం మీకు సరిపడా వేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ ఒకటి మాత్రం కట్ చేసుకొని సరిపడా ఒకసారి దీనిపైన వేసుకొని చూడండి. ఒక 2-3 times ఇలా చుట్టేసుకొని మన మురుకులు అలా చుట్టుకుంటాం కదా, అలా ఒక 2-3 times చుట్టుకొని చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, మీడియంగా ఆయిల్ వేసేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా గమనించండి. ఈ జాంగ్రీ ఇలా వేసుకుంటే చాలా బాగా పొంగుతూ కూడా వస్తాయండి. ఒకసారి చూడండి, ఒక 2 steps మన చెకోడీలు మాదిరిగా 2 steps వేసుకొని మనకి జస్ట్ ఆ ఎడ్జెస్ మనం వేలితోటి కనుక అలా అన్నామంటే అది ఆయిల్లో పడిపోతుంది. ఈ విధంగా మనం రింగ్స్ మాదిరిగా జాంగ్రీ షేప్లో చేసేసుకొని మొత్తము మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై మాత్రం పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ తిప్పుకుంటూ రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా చూడండి ఫ్రై అయినవండి. వీటిని మనము తీసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ షుగర్ సిరప్ రెడీ చేసేసుకున్నాం కదా, వాటిల్లోనే ఆ వేడి మీదే కనుక ఇవి వేసామంటే అవి డిప్ అవుతాయండి. డిప్ అయ్యి మనకి ఆ షుగర్ సిరప్ ఈ జాంగ్రీలకి పడుతుంది. అండ్ ఇంకొకసారి ఈ విధంగా వేసేసుకోండి మన జాంగ్రీలు. షేప్ చూడండి ఒకసారి, మీకు 2-3 times అర్థమయ్యేలాగా చూపించాను, ఒకసారి చెక్ చేయండి నిదానంగా.
ఈ విధంగా ఒకసారి మీరు బయట ట్రై చేశారు అంటే ఆయిల్లో వేసేటప్పుడు కూడా మీకు ఖచ్చితంగా వస్తుందండి. షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ బయట ఒక గరిటె మీద ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ అదేవిధంగా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా మనం ఇందాక షుగర్ సిరప్ ఉన్నాయి కదా వాటిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం షుగర్ సిరప్లో వేసినవి ఉన్నాయి కదా, అవన్నీ ఇలా 1 బై 1 నిదానంగా తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. అండ్ అదేవిధంగా సెకండ్ టైం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వీటిలో యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకొని మనం వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం వీటన్నింటినీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇవి ఒక 2-3 డేస్ స్టోర్ ఉంటాయండి. తడి కనుక తగలకపోతే 2-3 డేస్ కంపల్సరీ ఉంటాయి. ఆ తర్వాత అంటే ఉండొచ్చు, కానీ 2-3 డేస్ మాత్రం మినిమం ఉంటాయి ఖచ్చితంగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ దీపావళికి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.